అన్నట్టు అంతకుమించి ఏముంది ఉపయోగం? ఈవీఎంలతో వీళ్ళే గెలిచారు. మరి ఇప్పుడు సర్వాలు ఓడిపోయామని చెప్పుకుంటాను కదా, సిగ్గుచేటు తప్పించి ప్రయోజనం ఉందా? తర్వాత 100 సార్లు చెప్పుకున్నా సరే తిరగాలి. ఇప్పుడు రోజు మీటింగులు పెడుతున్నారు, రోజు రివ్యూలు పెడుతున్నారు. జనంలో చూస్తే తెలుగుదేశం వాళ్ళు కనబడుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు కనబడట్లా, బిఎల్ఓలు. అది అక్కడ సమస్య. సార్ నిజంగా ఈ ఎల్ నినో ఒక ఉపద్రవం ఇప్పుడు విద్యుత్ మీద కానీ వ్యవసాయం మీద కానీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. అదే కనుక జరిగితే ఒక అతిపెద్ద సంక్షోభంలో కూరుకుపోతామా? మనకి గాలిగన్నారావుల సమస్య ఎక్కువ, ఊహాజనితమైనటువంటి. వర్షం రేపు వస్తుంటే రాదు, ఎల్లుండి వస్తుంది, లేదా ఎండ వస్తున్నప్పుడు వర్షాలు వస్తాయి. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం అన్నారు. ఇప్పుడు అక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? ఉత్తర భారతంలో మహారాష్ట్రలో ఎందుకు కుంభవృష్టి వచ్చింది? ఆల్మట్టిలోకి నీళ్ళు వచ్చినాయి. ఆల్మట్టి దగ్గర నుంచి ఇప్పుడు తుంగభద్ర దాకా నీళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ కిందకు వస్తాయి, 4 రోజులు పోతాయి. ఇది సహజసిద్ధంగా ప్రతి ఏడాది జరిగేది ఇదే పరిస్థితి. జూలైలో ఇప్పటికి నీళ్ళు వచ్చాయి మామూలుగా, ఎప్పుడు కూడా గత 4-5 ఏళ్ల నుంచి చూసినా కూడా. పట్టిసీమ నీళ్లు వదులుతున్నామంటేనే జూన్లో పట్టిసీమను పులిచెంతలు ఎందుకు కట్టారు? జూన్లోనే నీళ్లు వదిలితే వరదలు తుఫాన్లు వచ్చేటటువంటి ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్ టైంకి, ఆ లోపు కాపు చేతికి వచ్చేస్తుందని పెట్టుకొచ్చినటువంటి విధానం అది. ఆ సిస్టమ్ కిందన నీళ్లు ప్రతి ఏడాది ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అట్లాగే ఇస్తున్నారు. ఈలో పైనుంచి నీళ్లు వస్తున్నాయని అదే పేపర్లో రాస్తున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొండవృష్టి, వరదలు, హిమాచల్